పల్నాడు జిల్లా పిడుగురాళ్ల శివారులోని పంజాబీ దాబా దగ్గర అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తిని పిడుగురాళ్ల పోలీసులు అరెస్ట్ చేశారు. ఏటీఎంలో పెట్టాల్సిన 87 లక్షల రూపాయలు గోల్మాల్ చేసిన నిందితుడు నరేష్ గా గుర్తించారు. అతని నుండి 25,50,000 రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. బెట్టింగ్లకు బానిసై ఈ నేరం చేసినట్లు నిందితుడు నరేష్ విచారణలో చెప్పారు. పిడుగురాళ్ల పిఎస్లో గురజాల డీఎస్పీ పిడుగురాళ్ల సిఐ కేసు వివరాలు చెప్పారు. సీఎంఎస్ ఇన్ఫో మేనేజర్ అనిల్ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తుండగా బైపాస్ పంజాబీ దాబా ప్రాంతంలో రాత్రి అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ వివరించారు. ఆ వ్యక్తి పేరు మామిడి నరేష్. ఆయన దగ్గర 15 సంవత్సరాలు పనిచేస్తున్నారు. 10 సంవత్సరాల నుంచి ఆయన మెయిన్ ఉద్యోగం ఏంటంటే ఏటీఎంస్ ఉన్నాయి, ఒక 6 ఏటీఎంస్. ఆ ఏటీఎంస్లో సిఎంఎస్ తరఫున ఈయన క్యాష్ తీసుకెళ్ళి డిపాజిట్ చేస్తారు. ఈ సిఎంఎస్ వాళ్ళు వారం ఒకసారి వెళ్ళి వాళ్ళు ఆడిట్ చేస్తారు. వీళ్ళు ఆడిట్ చేసినప్పుడు వాళ్ళు లెక్క చేసుకుని చూసుకుంటే 87 లక్షల దగ్గర తగ్గాయి. దాని మీద ఈయన మీద అనుమానంతో మనకి రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్ని మన సిఏ గారు ఆధ్వర్యంలో నాగరాజ్ ఎస్ఏ గారు అండ్ సిబ్బంది ఏఎస్ఎస్ శ్రీనివాసు, కానిస్టేబుల్ కొండలు, వెంకట్, బొంగడ్, నాగూర్ టీం ఫామ్ అయ్యి దీని మీద ఎంక్వైరీ చేసి ఈరోజు ముద్దాయిని బైపాస్ రోడ్లో 11 గంటలకు ఉదయం పట్టుకొని ఆయన దగ్గర నుంచి 25,53,000 రూపాయలు అమౌంట్ సీజ్ చేశారు. ఇవి ఏంటంటే ఈ బెట్టింగ్లకి అలవాటు పడిపోయి ఈ డబ్బులన్నీ యాక్చువల్ ఏటీఎంలో డబ్బు పెట్టాల్సిన దాన్ని పెట్టి దానికి ఒక లాక్, 2 లాక్స్ ఉంటాయి, ఒక లాక్ పడకుండా మేనేజ్ చేసి తర్వాత వచ్చి మళ్ళీ అందులో డబ్బులు తీసుకొని వెళ్ళిపోయి ఆయన అకౌంట్లోకి, ఆయన వైఫ్ అకౌంట్లోకి పెట్టుకొని ఆన్లైన్ బెట్టింగ్లు పెట్టి డబ్బులు